మనందరికీ జీవితంలో ఏదో సాధించాలనే కోరుకుంటుంది. కానీ ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది అంటారు రాబిన్ శర్మ తన 5 AM క్లబ్ బుక్ లో. 5 AM క్లబ్ లో జాయిన్ అయితే మీ గోల్ ని మీరు సాధించవచ్చు అంటారు రాబిన్ శర్మ. అసలు ఉదయమే నిద్ర ఎందుకు లేవాలి, లేచిన వెంటనే ఏం చేయాలి, అసలు దేని మీద ఫోకస్ చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అసలు 5 AM కి నిద్ర ఎందుకు లేవాలి? ఉదయం 5 గంటలకి లేవడం వలన మీలోని ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీలోని క్రియేటివిటీ, ఎనర్జీ పెరుగుతుంది. మనం ఉదయం 8 గంటలకి లేట్ గా నిద్ర లేస్తాం. పరుగున కాలేజీలకో ఆఫీసులకో వెళ్తాం. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు ఫోన్ చూస్తాం, డిన్నర్ చేస్తాం, పడుకుంటాం. మన గురించి మనకు ఆలోచించే టైం ఎక్కడుంది? కానీ హిస్టరీ మేకర్స్ 5 AM కి నిద్ర లెగుస్తారు. హిస్టరీ మేకర్స్ అంటే జీవితంలో పైకొచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్. ఉదయం 5 గంటలకు మనం గాఢంగా నిద్రపోతుంటే వారు మాత్రం నిద్ర లేచి వాళ్ళ బ్రెయిన్ మీద, హెల్త్ మీద మరియు వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేస్తారు. మనం నిద్ర లేచి రెడీ అయ్యే సమయానికి ఆల్రెడీ వాళ్ళు టార్గెట్ రీచ్ అవడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే వారు చరిత్రను సృష్టిస్తారు. ఉదయం 5 గంటలకి నిద్ర లేస్తే ఏమవుతుంది? తెల్లవారుజామున ఈ విశ్వంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాదు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఉదయమే నిద్ర లేవడం వల్ల మన బ్రెయిన్ లోని ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ రాత్రంతా షడౌన్ లో ఉండి ఉదయమే ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ క్రియేటివిటీ థింకింగ్ కి కారణం. కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించగలం, ఏదైనా ఇన్నోవేట్ చేయగలం. అంతేకాక ఈ టైంలోనే డోపమిన్, సెరోటిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండేటట్టు చేస్తుంది. సెరోటోనిన్ అనేది ఎక్స్పర్ట్స్ అందరి ఇన్స్పిరేషన్ కు ఒక ఫ్యూయల్ లాంటిది. ఇది ఎక్కువగా చీకట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా హిస్టరీ మేకర్స్ లాగా 5 గంటలకి నిద్ర లేసి మీరు కూడా చరిత్రను సృష్టించండి. ఉదయం 5 గంటలకి లేసి ఏం చేయాలి? ఉదయమే 5 గంటలకి లెగిస్తే అన్ని అయిపోతాయా అంటే కాదు. దీనికోసం రచయిత ఒక 20-20-20 ఫార్ములాని చెప్పారు. అదేంటంటే ఉదయం లేవగానే మొదటి గంట అంటే 5 నుండి 6 గంటల సమయాన్ని 3 పార్ట్స్ గా అంటే 20-20-20 మినిట్స్ గా మూవ్, రిఫ్లెక్ట్, గ్రో గా రాబిన్ శర్మ డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ పార్ట్ మూవ్ 5 to 5:30 AM. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ 20 మినిట్స్ టైమ్ లో మనం వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. చెమటలు పట్టేటట్టు వర్కౌట్ చేయాలి. ఎందుకంటే భయం కలిగించే కార్టిసోల్ హార్మోన్ ని ఎక్సర్సైజ్ వల్ల వచ్చే చెమటలు దూరం చేస్తాయి. ఈ కార్టిసోల్ వల్ల మన ఇంటెలిజెన్సీ తగ్గుతుంది. కాబట్టి చెమటలు పట్టేటట్టు వర్కౌట్ చేయాలి. అంతేకాదు వర్కౌట్ ఎక్కువగా చేయడం వలన BDNF బ్రెయిన్ డెవలప్మెంట్ న్యూరోఫిక్ ఫ్యాక్టర్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల మన మెదడు షార్ప్ అవుతుంది, కొత్త నాడీ కణాలను తయారు చేస్తుంది, అదే విధంగా రిపేర్ కూడా చేస్తుంది. దీని వల్ల మన బ్రెయిన్ పవర్ డబుల్ అవుతుంది. సెకండ్ పార్ట్ రిఫ్లెక్ట్ 5:20 to 5:40. ఈ సమయం పూర్తిగా మీ సొంతం. మీ గురించి మీరు ప్రశాంతంగా ఆలోచించుకోండి. మీ రోజును ఎలా మొదలు పెట్టాలో ప్లాన్ చేసుకోండి. మెడిటేషన్ చేయండి. మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. థర్డ్ పార్ట్ గ్రో 5:40 to 6 AM. ఈ 20 నిమిషాలు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, కొత్త బుక్స్ మరియు గొప్పవారి బయోగ్రఫీలు చదవడానికి యూజ్ చేయాలి. ఎంత నేర్చుకుంటే అంత ఇంప్రూవ్ అవుతారు. ఈ 3 చిన్న విషయాలే కావచ్చు, కానీ రైటర్ చెప్పినట్టు చేసి చూడండి, మ్యాజిక్ జరుగుతుంది. అయితే ఈ మ్యాజిక్ జరగాలంటే మన హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి. అంటే మనకి కరెక్ట్ గా 5 AM కి దానంతట అదే మెలకువ రావాలి. ఇప్పుడు దాకా మనం అనుకున్నవి అన్ని కరెక్ట్ గా జరగాలి అంటే మనకి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే అన్హెల్దీ అయిపోతాం, కరెక్ట్ గా లేవలేం. దీనికోసం మనం త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ద హ్యాబిట్ ఇన్స్టాలేషన్ ప్రోటోకాల్. రాబిన్ శర్మ ఏదైనా ఒక అలవాటు మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళడానికి 66 days ఆ అలవాటును ప్రాక్టీస్ చెయ్యాలి అని అంటారు. అంతేకాదు ఈ 66 days ను కూడా 3 పార్ట్స్ గా విభజించారు. 22-22-22. ఇందులో ఫస్ట్ 22 days డిస్ట్రాక్షన్. మొదటి 22 రోజులు ఏదైనా కొత్త అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు బాడీ యాక్సెప్ట్ చేయదు. మానేద్దామా, ఇంకోసారి ట్రై చేద్దాంలే అని అనిపిస్తుంది. కానీ మనం వెనకడుగు వేయకూడదు. పట్టి ఈ 22 రోజులు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 22 days ఇన్స్టాలేషన్. ఈ టైంలో మనకి ఈ హ్యాబిట్ ఇన్స్టాల్ అవుతుంది. మనకి ఈ అలవాటు నచ్చడం స్టార్ట్ అవుతుంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ లెవెల్ 22 days ఇంటిగ్రేషన్.
ఇంటిగ్రేషన్ అంటే ఈ అలవాటు మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే మీరు ఏ అలారం లేకుండానే ఇబ్బంది పడకుండానే మార్నింగ్ నిద్ర లేస్తారు. 5 AM కి దానంతట అదే మెలకువ వచ్చేస్తుంది. అప్పుడు మన హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అవుతాయి. మార్నింగ్ లేచాక 20-20-20 ఫార్ములాని కరెక్ట్ గా అప్లై చేయండి. ఇక మీ జీవితంలో వచ్చే మార్పుని మీరే గమనించండి. 20-20-20 ఫార్ములాని కరెక్ట్ గా అప్లై చేయండి. ఇక మీ జీవితంలో వచ్చే మార్పుని మీరే గమనించండి.